అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు సమన్విత, నేను 4th క్లాస్ చదువుతున్నా. ఈరోజు నేను మా అమ్మమ్మతో అమ్మా నాన్న ఆశ్రమంకి వచ్చాను. ఇక్కడ నేను ఫస్ట్ టైం లింగంకి పూజ చేయడం నేర్చుకున్నాను. నా పేరు సృజన. ఈ అమ్మ నాన్న అనాథాశ్రమం గురించి నేను ఫస్ట్ మా మదర్ నుంచే విన్నాను. తనే మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది 3rd టైం నేను రావడం. ఇక్కడ చాలా మంచిగా ఉంది అండ్ థ్యాంక్స్ చెప్పాల్సింది అండ్ రియల్గా అచీవ్మెంట్, ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఫౌండర్ గట్టు శంకర్ గారు అండ్ శ్రావణి గారు, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అహెడ్. అండ్ ఈ బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడు మా మదర్ వాళ్ళు వచ్చారు, నేను ఈసారి వచ్చాను. చాలా చేంజెస్ ఉన్నాయి అప్పటికిప్పటికి. గ్రేట్ డెవలప్మెంట్ అండి. ఎంతోమంది ఎంకరేజ్ చేస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. మీ అంత గ్రేట్గా ఇది ఎస్టాబ్లిష్ చేయలేం కావచ్చు, బట్ వీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. నా పేరు సుజ్ఞానిదేవి. నేను జిహెచ్ఎంసీలో చేసి రిటైర్ అయిపోయాను. తర్వాత నేను ఇక్కడ గట్టు శంకర్ గారి పేరు, శ్రావణి గారి మేడం పేరు విని ఏంటా అని చూడడానికి వచ్చాను ఇప్పటికి 4-5 సార్లు. కాబట్టి నాకు మంచిగా అనిపించింది. అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతూ ఉంటాను. నేను నారా కృష్ణమూర్తి. గతంలో ఈ యొక్క ఇదంతా చూశాను. అన్ని రేకుల షెడ్లతో ఉండేటువంటి
సందర్భాన్ని కూడా చూశాను. ఇప్పుడు ఆ మధ్య బిల్డింగ్ కొత్తగా కట్టినప్పుడు కూడా ఒకసారి వచ్చాను. ఇది మూడోసారి రావడం జరిగింది. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే చాలా చాలా మాధుర్యం గోచరిస్తున్నది. అప్పటి రేకుల షెడ్లలో ఉన్న బాధలు ఏమిటో చూశాను. ఇప్పుడు సంతోషంగా వీళ్ళంతా జీవిస్తున్నారు. 600 మంది భోజనాలు చేసుకుంటూ ఉండడం అంటే దానికి గట్టు శంకర్ గారు చేసిన ప్రయత్నం చాలా గొప్పది. ఒక మనిషి ఈ జీవితంలో చేయగలడా అనే సందర్భాలలో వాటన్నింటినీ క్రోడీకరిస్తే ఆయన చేసిన పట్టుదల ఎంత గొప్పదో ఒక మనిషిగా ఆలోచిస్తే చాలా గొప్ప మనిషిగా అర్థం చేసుకోవచ్చు. ఆ సహకారానికి ప్రజలందరూ సాయం చేశారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా కావలసిన సదుపాయాలు చేయడం వల్లే ఈ అభివృద్ధి చేయడం జరిగింది. రాబోయే తరానికి ఇదొక సూక్ష్మ దర్శనంగా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ రావాలనే కోరికతోటి నేను మళ్ళీ తిరిగి వచ్చే రోజుల్లో ఈ సందర్భాలను ఇంకా ఆలోచించి సంతోషంగా చూడగలను. నా పేరు సందీప్. నేను రామ్నగర్ నుంచి వచ్చాను. నాకు ఫస్ట్ ఇది అమ్మ నాన్న ఆదర్శం గురించి మా అమ్మ తెలియడం జరిగింది. మా అమ్మ వెళ్ళి ఒకసారి చూద్దాము, అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంది చూద్దామని వచ్చారు. నేను అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ రేకుల షెడ్లో ఒక 400 మంది వరకు ఉండే. సో వాళ్ళు ఉన్న దాంట్లో కొంచెం ఇబ్బందిగా ఉండే. దాన్ని ఇప్పుడు అందరు ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ డొనేషన్స్ చేస్తే వాటితోటి ఇక్కడ ఇప్పుడు పక్క బిల్డింగ్ మంచిగా కట్టారు, 5 అంతస్తుల బిల్డింగ్. ఇక్కడ వాళ్ళు చాలా ఫ్రీగా మంచిగా ఉన్నారు. నేను అప్పుడు చూశాను ఇప్పుడు చూశాను, చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఇచ్చిన ప్రతి ఒక్క డొనేషన్ సద్వినియోగం అవుతుందని నేను అనుకుంటున్నాను. మా అమ్మ చాలా అంటే సంతోషిస్తుంది. ఎందుకంటే ఆమె స్వతహాగా చేయలేకపోయాను, నేను ఇట్లా చేసే వాళ్ళకి తోడ్పడదామని మా అమ్మ ఎప్పటి నుంచో అనుకుంటుంది. మా నాన్న కూడా సహకరించారు. సో మేము అందరము ఇది 3 సార్లు వచ్చాము. వచ్చినప్పుడల్లా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఫ్యూచర్లో ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఇస్తున్న వాళ్ళు కానీ చాలా వాళ్ళ ప్రతి ఒక్క రూపాయి సద్వినియోగం అవుతుంది, ఎక్కడ ఏం వృధా అవ్వట్లేదని నా నమ్మకము. గట్టు శంకర్ గారి కష్టానికి కృషికి మనకు తోడ్పడదామని అందరినీ కోరుతున్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం